గ్రామానికి వచ్చినప్పుడు ఇద్దరు శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. ఇద్దరు శిష్యులతో చెప్తున్నాడు ఏమనంటే, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద ఉంటుంది, గాడిద పిల్ల కూడా ఉంటుంది. అంటే దీని విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ప్రవక్త, ముందు చూపు కలిగిన వ్యక్తి, అక్కడ ఏముంటాదో చెప్పగలిగిన వ్యక్తి కనుక ఈ గాడిద మీద యేసయ్య ప్రయాణం చేయటాన్ని బట్టి జరిగేటువంటి 7 సంఘటనలు, ఇంతకీ ఈ గాడిద ఎవరు అని లేఖనం చూసినప్పుడు, ఆ గాడిద ఎవరు? ఇది కట్టబడి ఉన్న గాడిద. గాడిదలు రకాలు ఉన్నాయి. అడవి గాడిద ఉంది, కంచర గాడిద ఉంది, ఇంకా 2 దొడ్ల మధ్య పడుకునే గాడిద ఉంది. ఇలాగా గాడిద రకాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏ గాడిదను కోరుకున్నాడంటే, కంచర గాడిదను కాదు, అడవి గాడిదను కాదు, 2 దొడ్ల మధ్య పడుకునే గాడిదను కాదు, కట్టబడి ఉన్న గాడిదను కోరుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. కట్టబడి ఉన్న గాడిదను కోరుకున్నాడు. గాడిదే కాదట, గాడిదతో పాటు దాని పిల్ల కూడా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఈ మాట వింటున్న మనందరి జీవితాల్లో కట్టబడిన గాడిద, దాని పిల్ల జీవితంలో జరిగిన 7 సంఘటనలు మనము చూసినప్పుడు, మొదటి సంఘటన ఏమిటి అన్నప్పుడు, అది కట్టబడినప్పుడు అది బయటికి రావటానికి 2 శిష్యులను పంపినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ శిష్యులు అక్కడికి వెళ్ళి వారు ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిదను విప్పటానికి ఏం చేస్తుంటారంటే, ఏదో ఆ గాడిదను బయటకు రావటానికి దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుంటారు. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు వారి నోటి గుండా పెట్టిన మాటలను చెప్పి ఉంటారు. అందుకని ఎక్కడ యేసయ్య చెప్పాడు, యేసయ్య మాట జీవాన్ని కలగజేస్తాది. ఇప్పుడు ఆ గాడిదలో ఏమి లేదంటే జీవము లేదు, స్వేచ్ఛగా వెళ్ళే జీవితము లేదు. అది కట్టబడి ఉంది, బంధించబడి ఉంది. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య వాక్యము కట్టబడి ఉన్న జీవితాల్లో జీవాన్ని కలగజేసే శక్తి గల లేఖనముగా ఉంది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ గాడిద జీవితంలో ఏం జరిగిందంటే, కట్టులు తెగిపోవాలి అంటే దేవుడు వారికి ఏమిచ్చాడంటే అధికారాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అవును, దేవుడు తన బిడ్డలకు ఏమిచ్చాడంటే, ఈ పాపపు కట్లు, చీకటి కట్లు, అబద్ధమనే కట్లు తెగిపోవటానికి యేసు నీకు ఇచ్చినటువంటి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి అధికారాన్ని ఉపయోగించాలి నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అందుకని అధికారం ఇవ్వబడిన ఆ మాటలో ఏముందంటే జీవాన్ని కలగజేస్తుంది. మొదటగా ఆ గాడిదలో జరిగిన మొదటి సంభవం జీవము ప్రసాదించుట. అంటే అది గాడిదలో, ఆ గాడిద దగ్గరకు ఎంతో మంది వెళ్ళుంటారు, కానీ అందరూ వెళ్ళింది వేరే, దైవజనులు వెళ్ళింది వేరే. అంటే దీని అర్థమేమై ఉన్నది, పాపములో ఉన్న వ్యక్తికి దగ్గరకు, లోకములో ఉన్న వ్యక్తి దగ్గరకు ఒక దైవజనుడిగా, దేవుని బిడ్డలుగా వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు, విశ్వాసులు వారి నోటులో పెట్టిన మాటలు అక్కడ విడుదల చేయటాన్ని బట్టి ఆ గాడిదకు ఏమొస్తుందంటే జీవము కలిగినది. స్తోత్రం కలుగును గాక. మొదటగా ఏం కలిగింది ఆ గాడిదలో?
జీవము రావటానికి ప్రసాదించండి. అంటే శక్తి గల ఈ వాక్యము కట్టబడిన కట్లని తెంచటానికి ఉపయోగపడింది. స్తోత్రం కలుగును గాక. మొదట జరిగే సంఘటన. రెండవది 33వ కీర్తన, దావీదు కీర్తన, 33వ దావీదు కీర్తన 6వ అధ్యాయము, 33వ దావీదు కీర్తన 6వ వచనం చదువుదాం. యెహోవా వాక్కు ఆకాశములు కలిగెను. చాలు, స్తోత్రం. అంటే ఇప్పుడు ఆ గాడిదలో మొదటగా ఏం కలిగింది? జీవము కలిగింది, మొదటి సంఘటన. రెండవది, ఆ దేవుని మాటలు ఆ గాడిద మీద ఉపయోగించడాన్ని బట్టి ఆకాశములు కలిగిన అంటే ఒక నూతన సృష్టి ప్రారంభించబడింది. స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటగా సృష్టి ప్రారంభించబడాలంటే మొదట ఆ గాడిదకున్న కట్టులు ఏమవ్వాలి? తెంపివేయబడాలి. తెంపివేయబడాలంటే ఆ గాడిద మీద ఆ కట్లు తెగాలంటే ఆ దైవజనుడుకు విశ్వాసులకు ఇచ్చిన అధికారాన్ని అక్కడ ఏం చేయాలి? ఉపయోగించాలి. ఉపయోగించినప్పుడు కట్లు తెగిపోతాయి. అంటే అక్కడ జీవము ఆ గాడిద మీదకి వచ్చింది. రెండవది కార్యం ఏంటంటే నీ వాక్కు చేత ఆకాశములు కలిగెను. స్తోత్రం కలుగును గాక. రెండవ సంఘటన అంటే అర్థం ఏంటంటే దేవుని మాట ద్వారా ఆ గాడిదలో ఏం జరిగిందంటే ఒక సృష్టి కలిగింది. ఓహో, ఇప్పటి నుంచి నేనేం చేయగలను తెలుసా? నేను వెళ్ళగలను, నేను నా పాటికి నేను దేవుని ఆరాధించగలను. ఒక సృష్టి అన్నమాట. అందుకోసమే 9వ వచనం కూడా చదువుదామా? 33వ దావీదు కీర్తన 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అయిపోయింది. స్తోత్రం. అందుకని దేవుని వాక్యము ఆ గాడిదలో ఏం కలగజేసిందంటే మొదటగా జీవాన్ని, రెండవది దేవుని యొక్క సృష్టిగా కలగజేసింది. అంటే కదిలే వ్యక్తిగా, నడిచే వ్యక్తిగా కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవది మనం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే ఆ గాడిదకు ఇప్పుడు దేవుని మాట ఏం చేస్తుందంటే పవిత్రత కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? పవిత్రత కలగజేస్తుంది. యేసయ్య అంటున్నాడు, నేను చెప్పిన మాటలు మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి తనకై తాను పవిత్రత కలిగి జీవించలేడు. ఎప్పుడు పవిత్రత అంటే యేసయ్య మాట మాత్రమే. ఆ గాడిదకు పవిత్రత కలిగి నేను యేసు దగ్గరకు వెళ్ళాలి, దైవజనులు చెప్పిన మాట వినాలి, ఇంకా వాళ్ళు చెప్పినట్టే వినాలి. అంటే ఇదంతా ఏంటి అంటే పవిత్రతకు సాదృశ్యంగా ఉన్నది. అంతే కదా? ఒక సృష్టి కలగజేసిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ క్షణం మొదలుకొని మనం ఎలాగ జీవించాలనుకుంటామంటే ఈ రోజు మొదలుకొని నేను ఎట్లా జీవించాలి? పవిత్రత కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుల్లో ఎంత సంతోషం ఉందా అనే ఆ క్రియేషన్ దేవుని వాక్యము ఆ గాడిదలో సృజించగలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గాడిదలో దేవుడు జరిగించే కార్యం ఏంది? ఒక పవిత్రత కలగజేసేటువంటి పరిశుద్ధతలోకి తీసుకెళ్ళగలిగినది దేవుని మాట. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు
నీయుమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు నీయుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత తులతూగవు నీ వాక్యముతో, తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు నీయుమా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గాడిదలో దేవుడు జరిగించిన మరొక కార్యం ఏంటంటే శుద్ధీకరిస్తూ ఉన్నాడు. శుద్ధీకరించబడిన తర్వాత పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఆ గాడిద బ్రతకాలని ఆ శిష్యులు ఓడదీసిన తర్వాత, ఆ కట్లు విప్పిన తర్వాత, ఆ గాడిదను శిష్యులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో అదే స్థలంలోనికి వెళ్ళింది ఆ గాడిద. శిష్యులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో అదే స్థలం దగ్గరికి వెళ్ళింది ఆ గాడిద. గాడిద అరవలా, మాట్లాడలా. అదేందండి, గాడిద కూడా మాట్లాడుతుందా? గాడిద మాట్లాడుతుంది. మనం మాట్లాడటం ఆపేస్తే గాడిదకి దేవుడు వాక్కిచ్చి మాట్లాడిచ్చాడంట దేవుడు. అర్థమవుతుందా? అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, ఆ గాడిద ఓ దైవజనుడు ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్ళటానికి దైవజనులు పాటే వెళ్ళిపోతుంది ఆ గాడిద. అంతే కదా, వెళ్ళబట్టే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాడిద మీద ఏం వేశారు? పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనంలో శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. హల్లెలూయా. బాగా గమనించండి, ఇది కట్టబడిన గాడిద క్రొత్త క్రొత్త ప్రదేశాలను చూస్తుంది, క్రొత్త ఆలోచన కలుగుతుంది, ఒక నూతన విధాలో ప్రయాణం చేస్తుంది. ఈ గాడిదలు అంటే ఎవరో తెలుసా? దేవుని బిడ్డలమైన మనమే. మనలని దేవుని వాక్యము యేసు దగ్గరకు తీసుకువచ్చినట్లుగా అర్థముందండి. యేసయ్య శిష్యులు ఏది చెప్తున్నారో ఆ బట్టలు వేసినప్పుడు అది కాముగా ఉంటే దాని మీద యేసయ్య ఎక్కి కూర్చున్నాడంట. స్తోత్రం కలుగును గాక. యేసయ్య నువ్వు మోస్తున్నావా? ఆ గాడిద మీద ఎక్కి కూర్చుంటే అది కాముగా ఉంది. ఎందుకు యేసయ్యను మోస్తున్నావా నువ్వు? యేసయ్య ఎక్కడున్నాడు? కనీసం ఈ పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ఉన్నాడు. వాక్యమే దేవుడు. ఈ వాక్యములో ఉన్న దేవుడు ఆ వాక్యాన్ని మన హృదయంలోకి దాచిపెట్టుకోవాలి. అప్పుడే యేసయ్యను మోసినట్టు.
ఎప్పుడైతే యేసయ్యను మనం మోస్తామో అప్పుడు మనలోనికి ఏం రాదంటే పాపము రాదు. దీనికి దావీదు భక్తుడు ఏమన్నాడంటే, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండా, అంటే అర్థమైంది, మరలా లోకంలోకి వెళ్ళిపోకోకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచిపెట్టుకున్నాను. అంటే దాచిపెట్టుకున్నాడంటే యేసయ్యని మోస్తా ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఆ గాడిద మీద శిష్యులు బట్టలు వేసినప్పుడంట దాని మీద యేసయ్య కూర్చున్నాడు. అబ్బో ఏంది క్రొత్తగా ఉందే, చాలా బరువుగా ఉందే. అయినా అది వరకు ఆ గాడిద మోసిన బరువు వేరే, యేసయ్య ఎక్కిన తర్వాత మోసే బరువు వేరే. ఇది ఎంత బరువైనా తేలిక. అందుకని ప్రభు చెప్పాడు కదా ఒక మాట, మత్తయి సువార్తలో చూడండి 11వ అధ్యాయం 29వ వాక్యం. యేసయ్య చెప్తున్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, మీ మీద, వింటున్నారండి, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, విశ్రాంతి దొరుకును, ఏలయనగా సులువుగాను. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం, చప్పట్లు కూడా ప్రభుని కనపరచుదాం. ఇప్పుడు యేసయ్య ఆ గాడిద మీద దిగితేనంట తేలిక ఉన్నదంట. అది వరకు మూటలు మోసిందే ఈ గాడిద, అందుకోసమే కదా. కానీ అది కొంచెం బరువేసలేకే పెద్ద భారం. కానీ యేసయ్య అంటున్నాడు, నా భారము తేలికగా ఉంది. అబ్బా ఏందయ్యా ఇంత బరువు, మా కంటికి చూస్తే ఇవన్నీ ఎట్టా చేయగలుగుతున్నావు? యేసయ్య ఎక్కువ కూర్చున్నాడు, ఆ గాడిద మీద యేసయ్య ఎక్కువ కూర్చున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే నా భారము తేలిక. యేసయ్య పని తేలిక. అది కష్టంగా అనిపిస్తుంది కానీ యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు తేలికగా ఉంటుంది. అందుకని ఇదిగో ఎంతో ఈరోజు ఎంతో మంది పాప భారమును మోసుకొని మొయ్యలేక వెళ్ళిపోతున్న ప్రజలతో చెప్తున్నాడు యేసయ్య, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. హల్లెలూయా. ఆయన విశ్రాంతి కలగజేసే దేవుడు, ఆయన నీ భారాన్ని తేలిక చేసే దేవుడు. ఆయనే కూర్చున్నాడు కానీ నువ్వు తీర్మానం చేసుకున్నావు కానీ యేసయ్య కొరకు బ్రతకటానికి. అయ్యా ఇదిగో యేసయ్య అన్నాడు, నేను ఇక కూర్చున్నా, నేను బరువుగా ఉంటాను, మీకు శాంతిని కలగజేస్తా, తేలిక చేస్తా, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. నీ వ్యాపారానికి వెళ్ళినప్పుడు, నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నీ పనిపాట్లకు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. సాగిపో నా సన్నిధి నీకు తోడొచ్చునని, సాగిపో నా సన్నిధి నీకు తోడొచ్చునని, నీ వాగ్దానమే నన్ను బలపరిచెనే, నీ వాగ్దానమే నన్ను బలపరిచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో. ఆమేన్. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను,
మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఆరాధించద నీలో జీవించుచు. స్తోత్రం. యేసయ్యకి కూర్చున్న తర్వాత, యేసయ్య ఎక్కిన తర్వాత ఆయన సన్నిధి తేలిగ్గా ఉంది కనుక అది నడుచుకుంటా వెళ్తా ఉంది. వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది ఆ గాడిద? 8వ వచనం, జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పెరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. స్తోత్రం కలుగును గాక. అబ్బా, ఎంత తేలికొచ్చేసిందో ఈ గాడిదకి, ఎంత సంతోషం వచ్చేసిందో. ఆయన ఎక్కువ కూర్చున్న తర్వాత కూడా ఆ భారము తేలికగా ఉంది. ఇది ఏ భారము తెలుసా? ఇది పాప భారమే కాదు, పాప భారం కాదు, ఇది సర్వోన్నతుడైన దైవ సన్నిధి అనే భారం. అందుకని మోషే 40 రోజులు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంటేనంట ఆయనకి అక్కడే బాగుందంట. కింద ఉన్న వాళ్ళు ఇశ్రాయేల్ని మర్చిపోయాడు, ఆకలి మర్చిపోయాడు, తర్వాత వస్త్రాలు మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు. అక్కడే బాగుందంట. స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఈ గాడిద కూడా ఎక్కడ బాగుంది? ఎక్కడ బాగుంది? యేసయ్య ఎక్కిన తర్వాత ఆ బట్టల మీద వెళ్తా ఉంటే అక్కడ సంతోషంగా వెలుచుకుంటా ఉంది. స్తోత్రం కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ తప్పిపోయిన కుమారుడికి లోకం ఇవ్వని సంతోషము తండ్రి సన్నిధిలో దొరికింది. తండ్రి సన్నిధిలో ఏముంది? వాయిద్యాలు ఉన్నాయి కదా, విందు ఉంది కదా, మంచి ఉంగరం ఉంది, కొత్త వస్త్రాలు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. ఆ సన్నిధి ఈరోజు మనం అనిపిస్తున్న ఈ సన్నిధి, దేవునికి మహిమ కలుగును గాక. అంటే లోకము ఇవ్వని సంతోష సమాధానాల సన్నిధి మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఈ వాక్యమే మనకి విశ్రాంతిని కలగజేస్తుంది, సంతోషాన్ని కలగజేస్తుంది. కనుక ఈ గాడిద జీవితం ఇప్పుడు దారిని పొడుగున అది బట్టల మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆ పక్కన ఈ పక్కన సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళిపోయింది ఆ గాడిద. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉండాల్సిన గాడిద ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? ఎక్కడో కట్టబడిన గాడిద యేసయ్యని ఎక్కించుకుంటాను బట్టి, ఆ దాన్ని పొడవటాన్ని బట్టి ఇదిగో యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగును గాక. యెరూషలేము పట్టణంలోకి వెళ్ళిపోతే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కలవరం వచ్చేసిందంట. వాక్యంలో ఉంది. ఏం కలవరం వచ్చింది? ఏమంటున్నారు? ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడును. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుగు ప్రవక్త అని యేసు అని చెప్పిరి. స్తోత్రం కలుగును గాక. ఈయన ఎవరు? నువ్వు యేసయ్య నమ్ముకున్న తర్వాత అప్పుడు నిన్ను బట్టి ఈ యేసయ్య ఎవరు? యేసయ్య ఎంత గొప్ప దేవుడా, యేసయ్య ఎంత శక్తివంతుడా అని యేసయ్యని అనుకుంటున్నారు. ఇంతకీ ఆ గాడిద, కట్టబడిన గాడిద
యెరూషలేం పట్టణంలోకి వచ్చేసిన తర్వాత ఆ పట్టణంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతున్నారంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము ఆ గాడిదలోనికి వెళ్ళిన తర్వాత సంభవించిన 7 కార్యాల్లో ఒకదాని వెంబట ఒకటి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. కనుక ఈ రోజు మొదలుకొని మందిరానికే వచ్చి పాటలే పాడి ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో యేసయ్య వాక్యము అనేది మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. యేసయ్య వాక్యము చదవటం అనేది ఒక భాగం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన పుస్తకంలో ఏమనుందంటే 119వ కీర్తన 9వ వాక్యం చదువుదామా? 119వ కీర్తన 9వ వచనం. దేవుని వాక్యము మనలను పరిశుద్ధపరుస్తుంది, శుభ్రం పరుస్తుందంట. 119వ కీర్తన 9వ వచనం చదువుమా. 119వ కీర్తన 9వ వచనమేనా? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? అంటే యేసయ్య మాటే, ఆ వాక్యమే పరిశుద్ధం పరుస్తూ ఉంది. ఇప్పుడు యేసయ్య దైవజనుల నోటి గుండా చెప్పిన ఆ మాటే, వారు నడిపించిన ఆ నడవడికే ఆ గాడిదని ఏం చేసిందంటే పరిశుద్ధతలోనికి తీసుకువెళ్ళింది, పవిత్రతలోనికి తీసుకువెళ్ళింది. అందుకోసమే క్రైస్తవులుగా మనము ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలు పాడుకున్నాం. యేసయ్య వాక్యము ఎంత విలువైనదో, యేసయ్య వాక్యం చదవటం ఎంత మనకు బలాన్ని కలగజేస్తుందో, ఒక గాడిదలో దేవుడు జరిగించిన కొన్ని కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మధ్యాహ్న కాలంలో గాడిదలో సంభవించిన 7 కార్యాల్లో మొదటగా చీకటిలో ఉన్నటువంటి ఆ గాడిదకు శిష్యులు చెప్పిన ఆ మాటలు కట్లు నుండి విడుదల చేసిబడి మొట్టమొదటగా ఏం కలగజేసింది? జీవాన్ని కలగచేసింది. అంటే కట్లు నుండి తెంపటానికి ఉపయోగపడింది యేసయ్య మాట మొదటగా. రెండవదిగా విడుదల పొందిన తర్వాత నేను కూడా కదలగలను, నేను కూడా పని చేయగలను, నేను కూడా పాడగలను, నేను కూడా దేవుని కొరకు ముందుకు కొనసాగగలనని ఒక సృజనాత్మకమైన శక్తి ఆ గాడిదలోనికి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. నీవు కూడా చేయగలవు. యేసయ్య మాట వింటే నీ ద్వారా కూడా ఒక నూతన సృష్టిని కలగజేస్తాడు దేవుడు. 2 కొరింథీ పత్రికలో మనం చూస్తాం కదా, పాతవి గతించును, ఇవిగో క్రొత్తవాయును. ఒక నూతన సృష్టి చేయటానికి ఈ గాడిదకు యేసయ్య వాక్యం ఉపయోగపడింది. మూడవదిగా వాక్యము, యేసయ్య మాట ఆ గాడిదకు ఒక శుద్ధీకరణలోనికి తీసుకువెళ్ళింది, పరిశుద్ధతలోనికి తీసుకెళ్ళింది. ఇంకా ఆ వాక్యమేమైన దేవుణ్ణి ఆ గాడిద మోసినప్పుడు చాలా తేలికగా ఉందంట. తర్వాతగా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ యేసయ్య మీద, గాడిద మీద ఎక్కిన యేసయ్య ఆ యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత ఈయన ఎవరు, యేసయ్య ఎంత గొప్పవాడా అనేటువంటి ఆశ్చర్యాన్ని నీ జీవితం ద్వారా ప్రజలు గ్రహించగలరు. సాక్షాత్తుగా యేసయ్య యెరూషలేములో ఆ కేకలు మధ్య ప్రయాణమై వెళుతూ ఉండగా సరిగ్గా అక్కడికి వచ్చేసేలేకే ఆ యెరూషలేములో జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే ఒక వ్యాపారం జరుగుతుందని మనం లేఖనం చూస్తున్నాం. అది తర్వాత విషయమే కానీ ఈరోజు మందిరానికి వచ్చి పాటలు పాడిన దేవుని బిడ్డలారా,
ఈరోజు ఎంతసేపు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాక్యం మనలను ఏం కలగజేస్తుందో, ఎలాగా పనిచేస్తుందో అనే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం గనక ఈ రోజు మొదలుకొని దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటూ దైవ సేవకుల మధ్య ఉంటూ ముందుకు కొనసాగినప్పుడు ఒక నూతన సృష్టిలాగా నీ కుటుంబాన్ని చేయటానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. భయపడవద్దు, దిగులు చెందవద్దు. యేసయ్య మాట ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పిన యేసయ్య ఈరోజు సజీవుడిగా మన మధ్య ఉన్నాడు, శక్తిమంతుడిగా ఉన్నాడు, ఆయన ఆరాధకుడిగా మన మధ్య ఉన్నాడు, ఒక నూతన కార్యాలు చేయటానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సంగమా, యేసయ్య సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఉంటున్నానని మన జీవితాల్లో యేసయ్య వాక్యం ఎంతవరకు పనిచేస్తూ ఉంది, ఎంతవరకు మనము యేసయ్య వాక్యం చేత మనము జీవాన్ని పొందుకుంటున్నాం, ఎంతవరకు పరిశుద్ధపరచుకుంటున్నాం, ఎంతవరకు యేసయ్య సన్నిధిని మోస్తూ ఉన్నాం, మన విశ్వాస జీవితం ఎంతవరకు వెళ్ళింది, ఆధ్యాత్మికమైన జీవితములు అనేది పరిశీలన చేసుకుంటూ యేసుతో ముందుకు కొనసాగుదుముగాక, యేసుతో ముందుకు కొనసాగుదుముగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం.